హలో ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? 2017లో పేటీఎం సీఈఓ మరియు వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వీడియో వైరల్ అయింది. పేటీఎం విజయాన్ని జరుపుకుంటున్నప్పుడు ఆయన ఉత్సాహాన్ని మీరు చూడవచ్చు. మాతో లేనివారు ఏడుస్తారు అని ఆయన ప్రముఖంగా అన్నారు. కానీ విచారకరంగా 7 సంవత్సరాల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పేటీఎంతో ఉన్నవారు ఏడుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కంపెనీ యొక్క భయంకరమైన ఘర్షణను చూశాము. జనవరి 30న ఈ కంపెనీ స్టాక్ ధర రూ. 760 వద్ద ఉంది. నేడు అది రూ. 380కి పడిపోయింది. దీని వెనుక కారణం ఏమిటి? ఈ వీడియోలో పేటీఎం పెరుగుదల మరియు పతనాన్ని అర్థం చేసుకుందాం. చెల్లింపు 2010లో దాని ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ ప్రారంభంలో ఇది కేవలం మొబైల్ రీఛార్జ్ ప్లాట్ఫామ్. మనం ఫోన్లను రీఛార్జ్ చేసి ల్యాండ్లైన్ బిల్లులను చెల్లించగల యాప్. కంపెనీ క్రమంగా దాని యాప్కు మరిన్ని ఫీచర్లను జోడించింది. జనవరి 2014లో మాత్రమే పేటీఎం వాలెట్ ప్రారంభించబడింది. దీనితో మీరు పేటీఎం ఉపయోగించి ఆన్లైన్లో చెల్లించవచ్చు. 2015 నాటికి మెట్రో రీఛార్జ్, విద్యుత్, గ్యాస్, నీటి బిల్లులు చెల్లించడం సాధ్యమైంది. కానీ కంపెనీ ప్రజాదరణలో నిజమైన పెరుగుదల 2016 నవంబర్ 8 తర్వాత మాత్రమే కనిపించింది. నోట్ల రద్దు జరిగిన రోజు. నోట్ల రద్దు తర్వాత మరుసటి రోజే దేశవ్యాప్తంగా అనేక వార్తాపత్రికలలో మొదటి పేజీ ప్రకటనలు ఇలా కనిపించాయి: స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీని పేటీఎం అభినందిస్తుంది. ఇప్పుడు ఆత్మలు లేవు, పథం ఉపయోగించండి. పేటీఎం గురించి మొదటి వివాదం ఇక్కడ తలెత్తింది. పేటీఎంకి ప్రభుత్వంతో ఏదైనా సంబంధం ఉందా అని ప్రజలు ప్రశ్నించారు. వారి ప్లాట్ఫామ్ను ప్రకటించేటప్పుడు ప్రధానమంత్రి ముఖాన్ని ఈ విధంగా ఉపయోగించడం మరియు రహస్యంగా చెప్పబడిన నోట్ల రద్దు నిర్ణయం నవంబర్ 8న రాత్రి 8 గంటలకు ప్రకటించబడింది. మరి మరుసటి రోజు నవంబర్ 9న ఉదయం వార్తాపత్రికలు ఇది మొదటి పేజీ ప్రకటన అని ఎలా జరిగింది? నోట్ల రద్దు జరుగుతుందని ఈ కంపెనీకి ఇప్పటికే తెలుసా? ఏమి జరిగినా ఒక విషయానికి స్పష్టంగా ఉంది: ఈ నిర్ణయం వల్ల పేటీఎం చాలా ప్రయోజనం పొందింది. యూరో మనీ నివేదిక ప్రకారం నోట్ల రద్దుకు ముందు పేటీఎంకి 125 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. కానీ నోట్ల రద్దు జరిగిన 3 నెలల తర్వాత మాత్రమే పేటీఎంకి దాదాపు 185 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఈ కంపెనీ సీఈఓ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని విజయ్ శేఖర్ శర్మ వదులుకోలేదు. స్థానిక దుకాణాలు మరియు విక్రేతలకు వారి క్యూఆర్ కోడ్లను పంపిణీ చేయడానికి పేటీఎం 10,000 కంటే ఎక్కువ మంది ఏజెంట్లను నియమించుకుంది. ప్రతి నగరంలోనూ దుకాణదారులను పేటీఎం ఉపయోగించమని ప్రోత్సహించారు. కంపెనీ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఈ సమయంలో 2 నుండి 3 ఇతర వివాదాలు ఉన్నాయి. ఒకటి, పేటీఎం యొక్క చైనీస్ లింక్. 2015లో అలీబాబా అనే చైనీస్ కంపెనీ పత్న్లో $680 లక్షల పెట్టుబడి పెట్టింది మరియు పేటీఎం కంపెనీలో 40% వాటా ఈ చైనీస్ కంపెనీకి వెళ్ళింది. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా మరియు విజయ్ తన హీరో అని చెప్పాడు. అతను ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాపత్రికకు ఒక ప్రకటన ఇచ్చాడు: నేను చైనా, అలీబాబా మరియు జాక్ ఈ 3 విషయాలపై పూర్తిగా ఆసక్తి కలిగి ఉన్నాను. భారతదేశం మరియు చైనా మధ్య ఇటీవలి సంబంధాల గురించి మీకు తెలిసి ఉండాలి. చైనా భారత సరిహద్దులో పదే చొరబడుతోంది. 2017లో డోక్లాం సరిహద్దు ప్రతిష్టంభన జరిగింది. చాలామంది దీనికోసం పథ్ను విమర్శించారు. కంపెనీ ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు దేశభక్తుడిగా నటిస్తుందని ఆరోపించారు.
కానీ వారు చైనా నిధులను తీసుకుంటున్నారు రహస్యంగా. ఈ విమర్శ కారణంగా 2023లో కంపెనీలో చైనా వాటా తగ్గించబడింది. విజయ్ దాదాపు 10% వాటాను తనకే బదిలీ చేసుకున్నాడు మరియు కంపెనీలో చైనా వాటా ప్రస్తుతం 13.5%గా ఉంది. మే 2018లో పేటీఎం విషయంలో తదుపరి వివాదం తలెత్తింది. దర్యాప్తు వార్తా సంస్థ కోబ్రా పోస్ట్ ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించినప్పుడు వారి రహస్య రిపోర్టర్ పేటీఎం వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ శర్మ సోదరుడు అజయ్ శేఖర్ శర్మను కలవడానికి వెళ్లాడు. యాప్ ద్వారా రాజకీయ పార్టీ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తారా అని అడిగినప్పుడు ఆయన సంతోషంగా అంగీకరించారు. గురూజీ వీడియోలు కూడా ఉంటాయి. ఇతర విషయాలు కూడా ఉన్నాయి. వాటిని తర్వాత మీకు ఇస్తాను. ఆర్ఎస్ఎస్ చెబితే అవన్నీ మేము చూసుకుంటాము. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పట్ల విధేయత మా రక్తంలోనే ఉంది. రాళ్ల దాడి సమయంలో జమ్మూ కాశ్మీర్లోని కొంతమంది పేటీఎం వినియోగదారుల డేటాను ప్రభుత్వం అడిగినప్పుడు వారు సంతోషంగా ప్రభుత్వానికి డేటాను ఇచ్చారని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్లో మా కార్యకలాపాలు మూసివేయబడినప్పుడు రాళ్ల కారణంగా రాయి పెయింటింగ్స్. అవును, పేటీఎం వినియోగదారుల డేటాను తమకు అందజేయమని పీఎంఓ మాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసింది. నోట్ల రద్దు